స్వామివారి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ జనాలు కూడా ఇప్పుడే వస్తున్నారు. ఇక్కడ చాలా మంది పోలీసు వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు. ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ వాటర్ చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ వాటరు దాదాపు 108 మంది దేవతల ద్వారా వస్తుందంట ఈ నీరు. ఇది గుడి, అసలైన గుడి. ఇది దేవతలు ఎక్కడ నివసిస్తున్నారో, ఎక్కడ ఉంటారో అది మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ ప్రదేశం చూపిస్తా. వీటి కింద స్నానం చేస్తే దాదాపు మనం చేసిన కొన్ని పాప పుణ్యాలు కూడా పోతాయంట చెప్తున్నారు ఇక్కడ కూడా. నేనైతే చేశా ఫ్రెండ్స్, చూశారుగా. నేనైతే మొత్తం తిరిగి చేశా. మీకు ఇంకో వీడియో పెట్టి ఆ వీడియోలో చూడండి. నేను మొత్తం ఈ దేవతల నుంచి స్నానం మొత్తం చేశాను. నేను పుణ్యం ఉండాలి, అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఇంతమంది దేవతల కింద స్నానం చేయాలి, అంతే కదా ఫ్రెండ్స్. చాలా అదృష్టం. నేనైతే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, నేను దర్శనం చేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారికి అయితే ఫ్రెండ్స్ ఆడ కొండ కనబడుతుందా? ఆ కొండలో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఒక మనిషి ధ్యానం చేస్తున్నాడంట. అసలు నాకైతే నమ్మశక్యంగా లేదు, కానీ ఇక్కడ కొంతమంది చెప్పారు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. అసలు నాకైతే విచిత్రంగా ఉంది. 108 మంది దేవతలు ఇదే కొండలో ఉన్నారంట ఫ్రెండ్స్. ఇది చాలా పవిత్రమైన కొండ అంట. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, యాడంగా వస్తుంది, అసలు దాని స్వరంగి కూడా తెలియదంట. ఇక్కడ నీళ్లు ఎక్కడంగా వస్తున్నాయి ఇప్పటిదాకా ఎవ్వరికి తెలియలేదంట. అయ్య వాటర్ అంటే ఇవన్నీ 108 మంది దేవతలు కలగలిపిన వాటర్ అంటే ఇదంతా. అందుకనే ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ మొదలు పెడితే స్నానం చేయడం, అక్కడి నుంచి ఇక్కడ దాకా స్నానం చేసుకుంటూ వస్తారు వాటి కింద నుంచే ఫ్రెండ్స్. ఆడ సొరంగం కనబడుతుందా? మరి సొరంగం నుంచి పోయినా ఏదో తెలియదు. ఈ కనబడే కొండల్లో ఒక మనిషి ధ్యానం చేస్తున్నాడంట కొన్ని సంవత్సరాలుగా. ఈ కొండల్లో, ఇదే కొండల్లో 108 మంది దేవతలు ఉన్నారంట ఫ్రెండ్స్. అసలు ఈ కొండలో ఇప్పటిదాకా మనిషి ధ్యానం చేస్తున్నాడంటే నాకైతే అసలు అర్థం కావట్లేదు, నమ్మబుద్ధి కావట్లేదు. మరి తెలియదు. ఈ రోజుల్లో కూడా అంత ఉంటారులే, ఎందుకు ఉంటారులే. కానీ ఈ కొండలో ఫ్రెండ్స్ అచ్చం డప్పు మోగింది. ఈ కొండలో నుంచి ఇగో ఈ నీరు ఈ కొండ కింద నుంచి వస్తుందంట. ఇప్పటిదాకా ఈ కొండ సొరంగిడ అసలు ఈ నీరు ఏడంగా వస్తుంది, ఎక్కడంగా వస్తుంది, అసలు దీనికి మొత్తం తిరిగి చూశారంట. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఇదిగో ఒక పోలీస్ ఆయన కూడా, ఇదిగో ఆయన కూడా మొత్తం వీడియో తీసుకుంటాడు. మొత్తం చూడండి ఒకసారి మీరు. గమనిస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారు? అది సార్ కూడా తీస్తున్నారు. ఇక్కడ ఇలా 108 మంది దేవతలు ఉన్నారంట. ఆ 108 మంది దేవతలను కలిపితే ఈ నీరంట ఫ్రెండ్స్. అందుకు నాకు చూడండి ఒకసారి. ఆయన స్నానం చేస్తుండు. ఏమో నమ్మకం, నమ్మితేనే కదా దేవుడు కాపాడేది మనుషుల్ని. చూశారుగా ఫ్రెండ్స్, ఇది అసలైన స్వామివారి సన్నిధానం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే స్వామివారి దర్శన భాగ్యం కలగాలి ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అందరూ దండం పెట్టుకోండి, అందరూ స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే చాలు ఫ్రెండ్స్. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చూస్తే మనకి ఈ వీడియో కలగాలి. ముక్తినాథ్ వచ్చాం. ఈ ముక్తినాథ్ యాత్ర మీకోసమే ఫ్రెండ్స్. స్వామివారిది దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, దర్శించుకోండి, దండం పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడికి ఇంత దూరం రాని వాళ్ళకైతే ఇబ్బందే కదా, ఇంత దూరం రాని వాళ్లకు ఈ వీడియో. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఇండియా నుంచి, చాలా మంది వచ్చారు ఇండియా నుంచి. కానీ మీరు దర్శించుకోండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి. ఇదిగో
ఇది ముఖద్వారం స్వామివారిది. దండం పెట్టుకోండి, ఇప్పటికైనా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిగా దండం పెట్టుకోండి. అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలని చెప్పి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదే స్వామివారి సన్నిధానం. దండం పెట్టుకురా ఫ్రెండ్స్, మంచిగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకోసం వాళ్ళు తిట్టినా జూమ్ చేసి తీస్తున్నా, తొందరగా దండం పెట్టుకోండి. లోపల ఉన్నారు స్వామివారు, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి. వీళ్ళు అడ్డం ఉన్నారు, ఉంటే మా దేవుడు కనిపిస్తుంది, దండం పెట్టుకోండి. విష్ణుమూర్తి స్వామి, జల్దీ జల్దీ ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి, తొందరగా 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 ఫ్రెండ్స్. ఇప్పుడు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, జల్దీ 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 ఫ్రెండ్స్. అదృష్టం దొరకదు ఫ్రెండ్స్, మళ్ళీ తొందరగా తొందరగా, మళ్ళీ ఎవరు అడ్డం వస్తే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. తొందరగా దండం పెట్టుకోండి, పెట్టుకురా. గుడ్ గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. చూసారా గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడ పోలీసులు. आपका नाम क्या है सर? नाम है विकास छेत्री। विकास छेत्री सर। आप पुलिस तो क्या बोलते हैं सर? आप पुलिस बोलते हैं? पुलिस, हाँ पुलिस, पुलिस से सिक्योरिटी है। अच्छा 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 సార్ సెక్యూరిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు అంత ఎందుకు వీడియో తీశానంటే, అంత ఎందుకు దిగానంటే, ప్రజలని కాపాడటం కోసం, ప్రజల సెక్యూరిటీ కోసం, ప్రజల ప్రాణ రక్షణ కోసం, అలాగే టెంపుల్ రక్షణ కోసం. వాళ్ళు పాప రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి సరిగ్గా తిండి తినకుండా ఇక్కడ కాపలా కాస్తారు చూసారా. అందుకు నేనే వీడియో దిగాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తప్పైతే ఏం లేదుగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎంతటితో వీడియోని చేస్తున్నా. చాలా మంచి వీడియో ఇది మీకోసమే ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయకున్నా, సబ్స్క్రైబ్ చేయకపోయినా షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది కూడా దేవతల్ని చూసి భక్తిగా అయినా మారుతారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నేను చెప్పేది. తప్పైతే అంతా సారీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.